హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి, ముంబై ఇండియన్స్కి సంబంధించి, ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించి, ఆర్సీబీకి సంబంధించి, ఇంకా సిఎస్కేకి సంబంధించి, ఇంకా చాలా టీమ్స్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే అండ్ ఇంజురీ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా మనం సిఎస్కే ప్లేయర్ అయినటువంటి రచిన్ రవీంద్ర అండ్ డెవన్ కాన్వేల్ గురించి చూసుకుంటే, వీళ్ళతో రీసెంట్గా జరిగినటువంటి ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్లో ఇద్దరికైతే ఇంజురీ అయితే కావడం జరిగింది. ఆ ఇంజురీ వల్ల ఇద్దరు ఐపీఎల్కి వస్తాడా లేదని చెప్పి మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు మనం ఫుల్ డీటెయిల్ చూసుకుంటే, రచిన్ రవీంద్రకి అయింది అంత సీరియస్ ఇంజురీ ఏం కాదు. ప్రజెంట్ మనోడైతే ఫుల్ ఫిట్గా ఉన్నాడు. ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ప్రజెంట్ జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో మనోడు ప్లేయింగ్ లెవెల్లో కూడా ఉన్నాడు. సో ప్లేయింగ్ లెవెల్లో ఉన్నట్టే ఆటోమేటిక్గా ఫుల్ ఫిట్గా ఉన్నట్టే ఐపీఎల్ కూడా వచ్చేసినట్టే. ఇంకా మనం డెవన్ కాన్వే విషయానికి వచ్చేసరికి, డెవన్ కాన్వేకి T20 సిరీస్లో తమ్ ఇంజురీ అయితే అయింది. దానివల్ల ఆ T20 సిరీస్కి మిస్ అయ్యాడు. అండ్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కూడా మనమైతే మిస్ అవుతాం జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఐపీఎల్కి వస్తాడా లేదని చెప్పి డౌట్ అయితే మనందరికి ఉంటుంది. కాకపోతే డెవన్ కాన్వేకి అయింది తమ్ ఇంజురీ కొంచెం సీరియసే, కానీ దానివల్ల ఐపీఎల్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా డెవన్ కాన్వేకి సంబంధించి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఆస్ట్రేలియాతో జరిగేటటువంటి సెకండ్ టెస్ట్కి అయితే తనైతే అవైలబుల్గా ఉంటాడు. అంటే సెకండ్ టెస్ట్ కూడా ఆడుతున్నాడంటే దాని తర్వాత ఆడేటువంటి ఐపీఎల్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాడు. సో సిఎస్కేకి సంబంధించి ప్రెసెంట్ అయితే ఒక్క శివన్ దుబేనే ఇంజురీలు ఉన్నాడు. మిగతా ప్లేయర్స్ అంతా ఐపీఎల్ టైం కల్లా ఫిట్ అయిపోతారు. శివన్ దుబే మేబీ ఫస్ట్ మ్యాచ్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, కానీ సో మిగతా ప్లేయర్స్ అంతా ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ నుండే అవైలబుల్గా ఉంటారు. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, అది హార్దిక్ పాండ్యా అండ్ రిషబ్ పంత్కి సంబంధించి వీళ్ళిద్దరి యొక్క ఐపీఎల్కి సంబంధించి బీసీసీ అయితే ఇంకో 1 వీక్ అండ్ 10 డేస్లో అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రజెంట్ వీళ్ళిద్దరు అయితే ఫుల్ ఫిట్గా ఉన్నారు. హార్దిక్ పాండ్యా రీసెంట్గానే డివై పటేల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తాడు. అంటే రిషబ్ పంత్ కూడా బెంగళూరులో ఉన్నటువంటి అల్లూరు క్రికెట్ స్టేడియంలో అక్కడ ఉన్నటువంటి జూనియర్ క్రికెట్స్తో రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ తను కూడా ఫుల్ ఫిట్గా అవుతున్నారు. సో వీళ్ళిద్దరికైతే బీసీసీ ఇంకొక 1 వీక్ ఆర్ 10 డేస్లో అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ పాస్ అయితే వీళ్ళప్పుడు డైరెక్ట్గా వచ్చి ఐపీఎల్ క్యాంప్స్కి అయితే జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ టెస్ట్ కానీ ఫెయిల్ అయ్యారంటే ఇంకొక 1 వీక్ టైం అయితే ఇద్దరికి ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుని అప్పుడు మాత్రం ఐపీఎల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళ ఫిట్నెస్ విషయంలో బీసీసీ రిస్క్ చేయకుండా వీళ్ళు ఫుల్ ఫిట్గా ఉంటేనే ఐపీఎల్కి పంపాలని చెప్పి అయితే డెసిషన్ తీసుకున్నారు. ప్రజెంట్ ఇద్దరైతే ఫుల్ ఫిట్గా కనిపిస్తున్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా టెస్ట్ కూడా పాస్ అయిపోతారులే. ఇంకా మనం మరో న్యూస్ చూసుకుంటే, అది టామ్ కర్న్కి సంబంధించి. టామ్ కర్న్కి ఎప్పుడో బిగ్ బ్యాష్ లీగ్లో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అవడం వల్ల తను ఐపీఎల్కి రోల్ అవుట్ అయ్యాడని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్లు అయితే వచ్చినాయి. మన ఛానల్ కూడా చాలా వీడియోస్ చేసుకున్నాం. కాకపోతే ఇప్పటివరకు ఆర్సీబీ టీం అయితే టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటారో అనే విషయం ఏదైతే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు అండ్ ఇప్పటి వరకు ఎవరిని తీసుకోలేదు. సో లేటెస్ట్గా టామ్ కర్న్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే తనైతే ఐపీఎల్కి అయితే వస్తాడు, కానీ కొంచెం లేట్ అయితే అవ్వచ్చంట. అంటే టామ్ కర్న్ అయితే ఐపీఎల్ నుంచి ఇంకా రోల్డ్ అవుట్ అవ్వలేదు, తను ఐపీఎల్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఆర్సీబీ టీము టామ్ కర్న్కి సంబంధించి ఒకవేళ తను ఫస్ట్ కొన్ని మ్యాచెస్కి అవైలబుల్గా ఉన్నప్పుడు తను రీప్లేస్మెంట్ చేయొచ్చుగా భయ అనుకుంటే చేయొచ్చు. బట్ తనకు రీప్లేస్మెంట్గా ఎవరిని చేసినా ఒకవేళ తనే వచ్చిన ప్లేయింగ్లో తీసుకునే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆర్సీబీకి ఆల్రెడీ చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో మ్యాక్స్వెల్, ఫ్యాబ్ డిప్లిసిస్ అండ్ కెమెరాన్ గ్రీన్ కన్ఫర్మ్గా ప్లేయింగ్లలో ఉంటే ఇంకొక ఫారిన్ ప్లేయర్ ఛాన్స్ అయితే ఉంది. దానికి సంబంధించి వాళ్ళు విల్ జాక్సన్ వాడుకోవచ్చు, రే స్టాప్లిన్ వాడుకోవచ్చు, లేకపోతే లూకీ ఫర్గసన్, లేకపోతే అల్జారీ జోసెఫ్, ఇలా 4 ప్లేయర్స్లో ఎవరో ఒకరిని ప్లేయింగ్లో తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి టామ్ కర్న్ టీంలో వచ్చిన తను జస్ట్ ఒక బ్యాకప్ ప్లేయర్ మాత్రమే ఉంటాడు. తనకి రీప్లేస్మెంట్గా తెచ్చిన ప్లేయర్ కూడా బ్యాకప్ మాత్రమే ఉంటాడు. కాబట్టి ఆర్సీబీ టీం అయితే టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా ఎవరో ఒకరిని తీసుకోవాలని చెప్పి ప్లాన్లు అయితే లేరు. కొంచెం లేట్ అయినా టామ్ కర్నే ఫుల్గా రికవర్ అయ్యి ఫుల్ ఫిట్ అయినాక ఐపీఎల్కి రమ్మని చెప్పి ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే చెప్పినట్టుగా న్యూస్ అయితే వస్తుంది. సో ఆర్సీబీ టీం అయితే టామ్ కర్న్ రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకోవట్లేదు. ఇప్పటి వరకు మీరు చాలామంది కామెంట్ చేశారు. ఇక మీ అందరూ క్లారిటీ వచ్చేసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా మనం మరో న్యూస్లోకి వెళ్ళిపోతే, అది శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్కి సంబంధించి నేను రీసెంట్గా చేసినటువంటి అప్డేట్స్ వీడియోలో చెప్పాను. బీసీసీ శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ని బీసీసీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో నేను ఇంకా అది అఫీషియల్గా చెప్పేశారు. బీసీసీ వీళ్ళిద్దరిని అయితే వాళ్ళ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేశారు. ఎందుకంటే రీసెంట్గా బీసీసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే టీమిండియా తరపున ఆడకుండా ప్రజెంట్ ఖాళీగా ఉన్నటువంటి సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ప్లేయర్స్ అంతా రంజీ మ్యాచెస్ ఆడాలని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే ఆడకుండా ఖాళీగా అయితే ఉన్నారు. సో దానికి సంబంధించి బీసీసీ అయితే వీళ్ళిద్దరిని ప్రజెంట్ అదే 2024 సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయితే తీసేయడం జరిగింది.
దీనివల్ల వీళ్ళ కెరీర్కి అయితే కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బేసికల్గా బీసీసీఐ సెంట్రల్ కంట్రోల్లో ఉన్న ప్లేయర్స్ని రెగ్యులర్గా ఏదైనా సిరీస్కి అయితే సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇంకా వీళ్ళని బీసీసీఐ సెంట్రల్ కంట్రోల్ని తీసేశారు కాబట్టి మన టీమిండియా నెక్స్ట్ ఆడబోయే మ్యాచెస్కి వీళ్ళు రెగ్యులర్గా సెలెక్ట్ అయితే చేయకపోవచ్చు. ఒకవేళ చేయాలంటే వీళ్ళు ఐపీఎల్లో మంచి నాక్ ఆడి కంబ్యాక్ ఇస్తే తప్ప. గాయస్ ఇంకా ఫైనల్గా ప్రజెంట్ ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కింద అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.